సరే సార్, రాజ్యాంగ దినోత్సవ రహస్యం 1949 నవంబర్ 26న పెద్దల సభ ఆమోదం. ఇది ఈ నవంబర్ 26 ఈరోజు చేస్తున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం చేయడం ఓకే, మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో నుంచి స్వతంత్రం పొందాక సంపూర్ణ రాజ్యాంగం మనం రూపొందించుకున్నాం, ప్రపంచంలో మన రాజ్యాంగం గొప్పది ఇదంతా. కానీ మనం జనవరి 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం జరుపుతూ వచ్చాం. కానీ 2014లో మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఇది కనిపెట్టారు కొత్తగా, కొంచెం ఒకటి రెండేళ్ళు అయ్యాక కనిపెట్టారు. రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు చాలా గొప్పది అని. రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు గొప్పది అది ఇది అన్నప్పుడు సహజంగా అంబేద్కర్ని గురించి మనం మాట్లాడతాం. అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి. ఈరోజు మోదీ గారు సభలో రాష్ట్రపతి గారు మాట్లాడారు, కాపాడుకోవాలన్నారు, మోదీ మాట్లాడారు, ఉపరాష్ట్రపతి ఇవన్నీ కూడా చేశారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా ముండా ఇందులో చాలా ప్రత్యేక పాత్ర వహించారు. వాళ్ళని గురించి మనం తలుచుకోవాలి చాలా ఎక్కువ. వాళ్ళని తలుచుకోవడానికి వాళ్ళు తప్పకుండా గొప్ప యోధులే. కానీ అసలు రాజ్యాంగం మీద ఒకవైపున దాడి చేస్తూ జనవరి 26 రాజ్యాంగము లౌకిక సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యం అనే మొత్తం వర్ణన అంతగా మింగుడు పడకపోవడం వల్లనే కొత్త రోజు ఒకటి తీసుకొని వచ్చి కొత్త మాటలు ఒకటి చెప్పడానికే ఈ నవంబర్ 26 అనేది కొత్తగా తీసుకొచ్చారు, అంతకుముందు లేదు. నవంబర్ 26 వాళ్ళు చేసిన దానివల్ల జరిగిన గొప్ప విషయం ఏమని మోదీ గారు ఉదాహరిస్తున్నారంటే, కాశ్మీర్లో 360 రద్దు, ఆర్టికల్ 35 ఏదో రద్దు, ఇటువంటివి. అంటే అసలు భారత రాజ్యాంగం అంటేనే అన్ని మతాలకు అన్ని రాష్ట్రాలకు విస్తారమైన హక్కులు కల్పించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము, ప్రాథమిక హక్కులు, లౌకిక తత్వము, వయోజన ఓటింగ్ ఇవన్నీ కల్పించిందని వీటిని గురించి మనం చెప్తున్న దానికి కాస్త కొంచెం చిత్రం మారుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మనం రామధర్మమా రాజ్యాంగ ధర్మమా నిన్న మనం మాట్లాడాం. దాన్ని ఒక విధంగా ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు దీని మీద కూడా, అయోధ్యలో అది చేసింది చాలా గొప్ప విషయము, మోదీ గారు చాలా గొప్పగా చేశారు భారతదేశం అని. ఇక్కడ ఒక కీలకమైన వ్యాఖ్య నిన్న మోదీ చేశారు, అది ఈరోజు కూడా వర్తిస్తుంది. మెకాలే మనస్తత్వం వల్ల మనం బానిసత్వానికి వెళ్ళిపోయాం. మెకాలే మనస్తత్వం నుంచి బయటకు వస్తే తప్ప మనకు మంచి మాట అది. మెకాలే విద్యా విధానం గుమాస్తాను తయారు చేస్తుందని మేమందరం కూడా విద్యార్థి సంఘాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ వచ్చాం. కానీ మెకాలే దానికి విరుగుడు మనుధర్మమా అని ఒక ప్రశ్న నాకు ఒక వ్యాఖ్యాత పంపించాడు. మీరు మనుధర్మంతో మత ధర్మంతో మెకాలేని ఎదుర్కోగలుగుతారా? అలాగే ట్రంప్తో కలిసి మీరు మెకాలేని ఎదుర్కోగలుగుతారా? అంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా వలసవాదం అంటే ఆయన ట్రంప్ గారు నేను యుద్ధాలు మానిపించాను, నేను పెట్రోల్ మానిపించాను, నేను కొనిపించానని ఆయన చెప్తుంటే ఇదొక విధంగా మళ్ళీ ఇంకో పరోక్షంగా ఆధిపత్యం వస్తుంది. ఇట్లాంటి అంశాలు ఏవి చర్చకి రావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు రాజ్యాంగ దినోత్సవం ఇట్లాంటివి చేసినప్పుడు భిన్న మతాలు వాటిని కలుపుకుపోవటము, లేదా దేశంలో రాష్ట్రాల యొక్క హక్కులు, వయోజన ఓటింగ్ ఇట్లాంటి అంశాలు. మోదీ గారు ఏమన్నారంటే కొత్తగా ఓట్లు పొందిన వాళ్ళని కూడా మీరు గౌరవించాలన్నారు. కరెక్ట్, యంగ్స్టర్స్ రావటం. కానీ సీనియర్లుగా ఉండి ఓట్లు పోగొట్టుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం లేదా? సో ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇంకా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, జయరాం రమేష్ ఇంకా ఇతర పార్టీల వాళ్ళు, వేరే పార్టీల వాళ్ళు కూడా మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలేమీ దీన్ని వీళ్ళ స్థాయిలో చేయటం లేదు. వాళ్ళు అంటుంది ఏంటంటే రాజ్యాంగం మీద దాడి చేయడానికే ఈ రాజ్యాంగ దినోత్సవం మీరు మార్చి ఒక మీ రాజకీయ ఎత్తుగడ కోసం ఇదంతా చేస్తున్నారు అనే ఒక విమర్శ ఈ సమయంలో వినిపిస్తుంది. ఏదేమైనా మనం రాజ్యాంగ నిర్మాతలను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవించబడాలని కోరుకుంటాం. అన్నీ ఆంధ్రప్రదేశ్లో దాని ప్రతిధ్వనులు కనిపిస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాలు చాలా భారీ ఎత్తున పెట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో లేవు కాబట్టి వాటిని పక్కన పెట్టడం అన్నది కూడా ఒక చర్చ అవుతుంది. ఇక్కడ ప్రతిదీ ఈ అంశాలకు వచ్చి ఆగిపోతున్న ఒక పరిస్థితి చూడాలి. మరి దీర్ఘకాలం ఈరోజు ఇంగ్లీష్ మీడియా అంతా పెద్ద పెద్ద వ్యాసాలు కూడా ప్రచురించింది. అది రాజ్యాంగ దినోత్సవాన్ని చెప్పుకోవాల్సిన ఒక అదర్ సైడ్.